ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రామానాయుడు స్టూడియో భూములపై కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలోని రామానాయుడు స్టూడియోలో 2023లో నివాస లేఅవుట్కు కేటాయించిన 15.17 ఎకరాలను స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. కేవలం ఫిల్మ్ స్టూడియో అనుబంధ అవసరాలకు మాత్రమే వాడాలని 2010లో సురేష్ ప్రొడక్షన్స్ కు మధురవాడ గ్రామ సర్వే నంబర్ 336లో మొత్తం 34.44 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే 2023 మార్చిలో 15.17 ఎకరాల్లో నివాస లేఅవుట్ కు జీవీఎంసీ నుంచి సురేష్ ప్రొడక్షన్స్ ప్లాన్ అనుమతి తీసుకుంది. ఫిలిం స్టూడియో అవసరాలకు మాత్రమే వినియోగించాల్సిన భూమిని ఇతర అవసరాలకు వాడటంపై ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గాప్రసాద్ అందిస్తారు. విశాఖపట్నంలోని రామానాయుడు ఫిలిం స్టూడియోకి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 2003లో అప్పటి టీడీపీ ప్రభుత్వం విశాఖలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేయాలి, సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని ఒక సదుద్దేశంతో రామానాయుడు ఫిలిం సిటీకి సంబంధించి అప్పటి ప్రభుత్వం టీడీపీ హయాంలో 2003లో విశాఖలోని ఋషికొండ దాటిన తర్వాత భీమిలి సమీపంలో ప్రాంతాన్ని అయితే రామానాయుడు స్టూడియోకి అయితే కేటాయించింది. అయితే ప్రస్తుతం రామానాయుడు ఫిలిం సిటీకి సంబంధించి తన భూముల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ముందడుగు వేసింది. ఏదైతే రామానాయుడు స్టూడియోకు భూములకు సంబంధించి వాటి కార్యకలాపాలు కొనసాగించకుండా స్థిరాస్తి వ్యాపారం చేసేందుకు పన్నాగాలు పన్నడంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు ప్రారంభించింది. దాని నేపథ్యంలో రామానాయుడు ఫిలిం సిటీకి సంబంధించిన భూముల్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలంటూ దాని మీద చర్యలు చేపట్టాలి, దాని మీద పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్కి ప్రభుత్వం నుంచి లేఖ కూడా అందింది. ప్రస్తుతం విశాఖలోని రామానాయుడు ఫిలిం సిటీకి సంబంధించిన ఆ స్థలం వద్ద ఉన్నాం. ఏదైతే విశాఖ ఆర్కే బీచ్ నుండి భీమునిపట్నంకి వెళ్లే దారిలో సుమారు 13 కిలోమీటర్ ఇక్కడ నుంచి ఏదైతే రామానాయుడు ఫిలిం సిటీకి సంబంధించిన భూమి ఇక్కడ నుంచి భీమునిపట్నానికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే 2003లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి సమయంలో టీడీపీ ప్రభుత్వం ఉంది. అయితే సినీ పరిశ్రమకి విశాఖ హబ్గా చేయాలి, సినీ పరిశ్రమకు సంబంధించి విశాఖలో పెద్దపీట వేయాలని ఒక సదుద్దేశంతో అప్పటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రామానాయుడు ఫిలిం స్టూడియోకి సంబంధించి 34.44 ఎకరాల సంబంధించి కేటాయిస్తూ కూడా అప్పటి టీడీపీ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 15.17 ఎకరాల భూమిని ఎందుకు వెనక్కి తీసుకోకూడదని చెప్పేసి కూడా ఒక సాకేజ్ నోటీస్ ఇవ్వాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయితే సాకేజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే తమ వాదన వినిపించేందుకు కూడా సమయం ఇచ్చి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలంటూ కూడా ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అయితే లేఖ అందడం కూడా జరిగింది. అయితే రాష్ట్రంలో సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని ఒక మంచి ఉద్దేశంతోనే నాటి ప్రభుత్వం టీడీపీ హయాంలో రామానాయుడు ఫిలిం స్టూడియోకి విశాఖలో ప్రభుత్వ భూమి 34.44 ఎకరాల ప్రభుత్వ భూమిని మార్కెట్ విలువలో అప్పటి మార్కెట్ వాల్యూ సంబంధించి 5.20 లక్షల చొప్పున సురేష్ ప్రొడక్షన్కి అయితే ఇవ్వడం జరిగింది. అయితే 2010 జనవరి 5వ తేదీన సురేష్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించి ఏదైతే కన్వెన్స్ డీడ్ ఇచ్చి కూడా హక్కు కూడా వారికి కల్పించారు పూర్తి స్థాయిలో. ఆ భూముల్ని సుమారు 10 ఎకరాల్లోనే స్టూడియో నిర్మాణాలు కొనసాగించారు. మిగిలిన భూమి 13 ఏళ్ల పాటు కూడా ఖాళీగా ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో దాన్ని అభివృద్ధి చేస్తాం, హైదరాబాద్ తరహాలో ఫిలిం సిటీ సంబంధించి ఇక్కడ కూడా విశాఖలో అభివృద్ధి చేస్తామని చెప్పేసి సురేష్ ప్రొడక్షన్ ప్రభుత్వాన్ని కోరగానే ప్రభుత్వం కూడా ప్రోత్సహించింది. సినీ పరిశ్రమకు హబ్గా విశాఖ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఇచ్చింది. కానీ పూర్తి స్థాయిలో 2010 నుంచి 2025 కూడా సుమారు 10 పాటు కూడా ఏదైతే 10 ఎకరాలు స్టూడియో నిర్మించింది, మిగిలిన ప్రభుత్వ స్థలం అయితే పూర్తిగా ఖాళీ ఉంచిన నేపథ్యంలో ఎందుకు దాని నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం కూడా ఆదేశం జరిగింది. మరోవైపు స్థిరాస్తి వ్యాపారం కొనసాగించాలి అనే ఒక ఉద్దేశంతోనే డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో మనం చూడగలం. ఏదైతే స్టూడియో భూముల సమీపంలోనే బావికొండ బౌద్ధ ప్రాంతం ఉందని, అదేవిధంగా సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని కూడా విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కూడా సుప్రీంకోర్టుని గతంలోనే ఆశ్రయించారు. అయితే సినీ పరిశ్రమకు ఇచ్చిన భూములను స్టూడియో నిమిత్తమే ఉపయోగించాలని కూడా కోర్టు ఆదేశించింది. అయితే లేఅవుట్లు వేసి దాన్ని స్థిరాస్తి వ్యాపారం చేయడంపై 2024 ఫిబ్రవరి 9వ తేదీన కూడా స్టే ఇవ్వడం జరిగింది. దీంతో వైసీపీ నేతల అక్రమాలకి గతంలోనే అడ్డుపడిందని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించింది గత ప్రభుత్వం వైసీపీ హయాంలో విశాఖను రాజధానిగా చేపడదని చెప్పేసి గత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వం విశాఖను అభివృద్ధి చేస్తాం, ఆర్థిక రాజధానిగా చేస్తామని చెప్పేసి కూడా వైసీపీ ప్రభుత్వం ముందుకొచ్చిన నేపథ్యంలో అక్కడ భారీ ఎత్తున
భూ ఆక్రమణలకి పాల్పడింది. అయితే రామానాయుడు స్టూడియో భూములపైన కూడా ఆ పార్టీ నేతల పెద్దలకు సంబంధించి కన్నుపడిందని మనం చెప్పుకోవచ్చు. అయితే గుట్టు చప్పుడు కాకుండానే స్టూడియోలో ఉన్న ఖాళీగా ఉన్న స్థలాన్ని భూ వినియోగ మార్పిడికి సంబంధించి 2021 సెప్టెంబర్లో ఆ ప్రత్యేక ఉత్తర్వులు కూడా వైసీపీ ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది. అయితే స్టూడియో నిర్మాణం కేటాయించిన 15.17 ఎకరాల ఖాళీ భూమిలో లేఅవుట్లు వేసి అనుమతులకు సంబంధించి కూడా లేఅవుట్లు వేస్తామని చెప్పి కూడా అనుమతులు కావాలంటూ వైసీపీ ప్రభుత్వ హయాంలో జీవీఎంసీ కూడా లేఖలు రాయడం జరిగింది. అయితే వెంటనే జీవీఎంసీ అధికారులు కూడా ఉత్తర్వులు జారీ చేస్తారు పూర్తి స్థాయిలో. అయితే ఏదైతే సురేష్ ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించి 87.9 లక్షలు, అదేవిధంగా 89.94 లక్షల చొప్పున 2 చెక్కులు కూడా జీవీఎంసీకి చెల్లించారు. లేఅవుట్లో అనుమతి పొందిన తర్వాత జీవీఎంసీకి 15% చొప్పున అదే నెల 10వ తారీఖున మధురవాడ సంబంధించిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా మార్టిగేజ్ కూడా చేయడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత తక్షణమే జిల్లా కలెక్టర్ ఆర్ఎన్ ప్రసాద్కి అయితే ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఏదైతే మిగిలిన భూమి ఏదైతే సినీ పర్సన్కి సంబంధించి స్టూడియో నిర్మాణం చేపట్టి ఖాళీగా 2010 నుంచి ఇప్పటివరకు అయితే ఆ స్థలం ఉందో ఆ స్థలాన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్కి అయితే ఆదేశాలు జారీ చేశారు. పూర్తి స్థాయిలో దాని మీద పర్యవేక్షణ చేపట్టే స్థలాన్ని వెనక్కి తీసుకోవాలి తక్షణం అని చెప్పేసి కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. కెమెరా పర్సన్ గణేష్ దుర్గా ప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ.